టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అలాంటి అత్యున్నతమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సి ఉంది. కానీ వివాదాస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై వాహనాల రిపేర్ల విషయంలో ఏసీబీ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి కొండారెడ్డి కులం పేరుతో ఎస్టీ కుల సర్టిఫికేట్ పొంది విద్యను అభ్యసించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ మహేందర్ రెడ్డి పనితీరుపై పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజీపీగా పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. టీఎస్పీఎస్సీలో వివాదాలకు అతీతంగా నిజాయితీగా విధులు నిర్వహించే అనుభవజ్ఞులు నియమిస్తే బాగుంటుందనేది విద్యావంతుల అభిప్రాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా విధులు నిర్వహించే వారికి ఉన్నత పదవులు అప్పగిస్తున్నారు. డీజీపీ రవి గుప్తా, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్ బాబు ఇలా నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ పొలిటికల్ పైరవీలను పట్టించుకొని ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా మహేందర్ రెడ్డి పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలుగా మార్చారని రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో ఏకపక్షంగా విధులు నిర్వహించారని నేటి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో హెచ్చరించారు. ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే సెర్చ్ కమిటీ టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 వచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి అగ్ని పరీక్షలా మారింది. మాటకు కట్టుబడి ఉండే అతను మహేందర్ రెడ్డి గురించి అన్నీ తెలిసి అత్యున్నతమైన పదవిని అంటగడతారా లేక నిజాయితీగా విధులు నిర్వహించే వారికి నియమిస్తారా అనేది ఎదురు చూడాలి. అయితే గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి తనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాలకు అతీతంగా చైర్మన్ పదవిని ఎన్నుకోవాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడేటటువంటి వ్యక్తులకు పదవి కట్టబెట్టి జీవితాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డికి చెప్పండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి సంబంధించి ఇక మహేందర్ రెడ్డి ఖాయమవుతుందా, ఈ పదవి ఖాయమవుతుందా అనేది సర్వత్రా ఆసక్తిగా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏమిటి? టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ పదవి ఎవరికి దక్కపోతా ఉంది? తర్వాత దీంట్లో అంటే ఇప్పుడు ఏమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విన్నింగ్ అయి వచ్చిందో దీనికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎత్తిచూపి ఆ నేపథ్యంలోనే ప్రజలు నమ్మి ఆయనకు ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని అప్పగించిన నేపథ్యంలో మరి ఎంతోమంది నిరుద్యోగులకు గత ప్రభుత్వం ఏమైతే ఈ పేపర్ లీకేజ్ ద్వారా తర్వాత అంటే దానికి సంబంధించిన రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ పడక చాలామంది నిరుద్యోగులు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవటం, అంటే మానసిక సంఘర్షణకు గురవుతున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఆసరాగా ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేసి నమ్మారు. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ ఈ చైర్మన్ పదవి అనేది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఇస్తున్నారు. తర్వాత గవర్నర్ కూడా దీని మీద గవర్నర్ కూడా ఒక లిస్టు పంపించారు, దాంట్లో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పేసి అన్న నేపథ్యంలో జరుగుతున్న వివాదం ఏమైతే ఉందో, గతంలో ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో డీజీపీగా ఆయన ప్రభుత్వానికి తర్వాత అక్కడ రాజకీయ నాయకులు ఒత్తాసు పలికి ఆయన హయాంలో ఎమ్మెల్యేలకు ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారిని పోస్టింగ్లు ఇచ్చి చాలా దారుణాలకు పాల్పడ్డారు అని చెప్పేసి నేపథ్యమే కాకుండా ఇప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి శ్రావ్య. అవేంటంటే ఆ సమయంలో అంటే టీఎస్పీఎస్సీ సంబంధించిన వివాదం చెలరేగుతున్న నేపథ్యం కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నేపథ్యం కావచ్చు, అప్పుడు వేసిన కమిషన్ వ్యవహారాలు కావచ్చు, దాని మీద రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పోరాడారు. ఆ సమయంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మీద. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. యువత కూడా కోరుకుంటా ఉంది గత ప్రభుత్వంలో ఉన్న ఎవరిని కూడా ఇలాంటి కీలకమైన తర్వాత బాధ్యతాయుతమైన పోస్టులను ఇవ్వద్దు. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టును ఎవరైనా సరే విద్యావంతులకు తర్వాత ప్రజలకు సపోర్ట్ చేసే వాళ్లకు తర్వాత గౌరవనీయులైన గుర్తింపు ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం. మరి మహేందర్ రెడ్డికి సంబంధించిన గతంలో అనేకమైన వివాదాలు కూడా ఉన్నాయి. కొండరెడ్డి అని చెప్పేసి అని ఆయన ఆ సర్టిఫికేట్ మీద తను పరీక్షలు రాశాడని చెప్పేసి అంటే చాలా రకాల ఏసీబీ కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా వివాదాలు అవుతా ఉన్నాయి. ఇలాంటి
ఇలాంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు చేపట్టిన వారిని మళ్ళీ ఇదే ప్రభుత్వం కూడా మళ్ళీ కనుక ఇలాంటి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఒక చైర్మన్ పదవిని ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు అని చెప్పేసి అన్న సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటా ఉంది? మరి మహేందర్ రెడ్డికి గనక ఈ పదవినిస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి సమానమైన అధికారాలు ఇవ్వడం, తర్వాత వివాదాస్పద అని చెప్పని మహేందర్ రెడ్డి పేరు అనేది రావడం, తర్వాత దీంట్లో టీఎస్పీఎస్ అనేది ఇది విద్యావంతులకు తర్వాత ఉద్యోగుల కోసం ఆశగా ఎదురు చూసే నిరుద్యోగులకు సంబంధించిన ఒక టీఎస్పీఎస్సీ ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా టీఎస్పీఎస్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఈ ఉద్యోగాలన్నింటికి కూడా నోటిఫికేషన్ రావాలి. దానికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా, గతంలో లేకుండా పేపర్ లీకేజ్ లేకుండా మళ్ళీ ప్రధానంగా ఏమైతే కోరుకుంటున్నారో ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకున్న యువత చాలా నిరాశగా ఉంది. తర్వాత మహేందర్ రెడ్డి కనుక వస్తే చాలా ఇబ్బందులు మళ్ళీ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఇదే ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ కనుక ఆయన కనుక వస్తే ఖచ్చితంగా మళ్ళీ వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాద రహితులకు విద్యావంతులకే ఈ పోస్ట్ ఇవ్వాలని చెప్పని కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రావ్య, చూసుకుంటే ఇనారెడ్డి 50 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నప్పుడు ముఖ్యంగా మహేందర్ రెడ్డి తెలంగాణ వ్యక్తి అనేది కూడా ఒక అంశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ అంటే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ప్రజలు కోరుకునేది, విద్యావంతులు కోరుకునేది, విద్యార్థులు కోరుకునేది గతంలో జరిగిన తప్పిదాలు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏమైతే ఉన్నాయో అవి రిపీట్ కాకుండా ప్రజలు అంటే మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం కావచ్చు, తర్వాత పోలీస్ యంత్రాంగంలో కూడా స్వచ్ఛమైన నీతివంతమైన కమిషనర్లు పెట్టడంలో కావచ్చు, తర్వాత ఎక్కడ కూడా రాజకీయ ప్రేమ లేకుండా పోస్టులు ఇవ్వడం కావచ్చు సక్సెస్ అయ్యారు. సో ఖచ్చితంగా ఈయన పరిపాలన మీద ఒక నమ్మకం గురింది, ఒక గురి కుదిరింది పబ్లిక్కి. సో ఇలాంటి సమయంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి అనేది కనుక అంటే వివాద రహితులకు, విద్యావంతులకు, తర్వాత ఎవరైతే ఈ పోస్టుకి న్యాయం చేస్తారనుకున్న వాళ్ళకి మాత్రమే కనుక సజెస్ట్ చేస్తే బాగుంటుంది. మహేందర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఉన్న కీలకమైన పోస్టులో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇస్తే మళ్ళీ కూడా తప్పిదం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక్కడ మనం ఇంకో విషయంలో స్పష్టంగా గమనించాలి శ్రావ్య, అంటే బీఆర్ఎస్ నాయకులే కొంతమంది కావాలని చెప్పేసి ఎన్నో ఈ పోస్టుకి పంపించే రకంగా ప్రోత్సహించారు, చక్రం తిప్పారు. ఆ రకంగానే ఎన్ని ఈ పోస్టుకి వెళ్ళేలా చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా వివాద రహితులకు ఇవ్వాల్సిన చాలా కీలకమైన పోస్టును గత ప్రభుత్వంలో ఉన్న కీలక పోస్టులు అనుభవించిన వాళ్ళకి ఈ ప్రభుత్వంలో పోస్టులు ఇవ్వకుండా ఎప్పుడైనా సరే నీతిమంతులు, నిజాయితీ పరులు, తర్వాత విద్యావంతులు, వివాద రహితులకు ఈ పోస్ట్ ఇస్తే బాగుంటుందని కూడా అందరూ కోరుకుంటున్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.